దేవాదాయ ధర్మాదాయ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులను మంజూరు చేసి వడ్డీ లేని పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందించాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ భూముల కౌలు రైతుల సంఘం రేపల్ల ఏరియా కన్వీనర్ గుట్టుముక్కల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగు చేస్తున్న రైతాంగానికి వాళ్ళ గుర్తింపు కార్డులు లేకపోవడం అనేది శోచనీయం. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి గుర్తింపు కార్డును అందించి ఎకరాకు 15,000 రూపాయలు పంట సాయాన్ని అందించాలని, అదేవిధంగా బ్యాంకుల ద్వారా 0 వడ్డీకి రుణాలను మంజూరు చేయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రైతుల భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులను అందించి సకాలంలో పంట రుణాలు అందించడంతో పాటు మరి విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు రైతులకి సాయం అందించకుండా ఎవరైతే పంటలను సాగు చేస్తున్నారో వారికి రైతులకు మాత్రమే అందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ భూముల కౌలు రైతులను దృష్టిలో ఉంచుకుని వారి అందరినీ కూడా గుర్తించి గుర్తింపు కార్డులను కౌలు రైతులు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ భూముల కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది.